నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి మంత్రాన్ని జపించాలి? నిజంగా మంత్రాలకు అంత పవర్ ఉంటుందంటారా? కాదు, మీరు ఇంకోటి ఏదో మనస్సులో ఉంది, అది కాకుండా ఇది ఎందుకు అడుగుతున్నారు? షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మంత్రాలకి ఎంత పవర్ ఉంటుందా అనే దానికి మధ్యలో మీ నోట్లోంచి ఇంకోటి ఏదో బయటకు వచ్చేది ఆపేసి ఇంకోటి ఏదో చెప్పినట్టున్నారు, అడిగినట్టున్నారు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారు, నిజమేనా గురువు? మంత్రాలు అని చెప్పి ఆ చీయ నా మూతిట ముందుకు వచ్చి మళ్ళీ ఆగిపోయి ఇంకో పదం వాడారు, నాకు అది అర్థమైంది, చెప్పండి. అదే మంత్రాలకి చింతకాయలు రాలవు అని అంటారు కదా గురుగారు. అదే అసలు మంత్రాలకు అంత పవర్ ఉంటుందా ఉండదా? ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి మంత్రాన్ని జపించాలి అనేది మా సందేహం గురుగారు. అంటే మీ ఉద్దేశ్యం మంత్రాలకి చింతకాయలు రాలవు అని. అసలు ఎందుకు రాలాలి? వాటికి పని ఏంటి? అసలు మేము మంత్రాలు చెప్తే చింతకాయలు రాలేట్టుగా చేసి మీకెందుకు మేము ప్రమోషన్ చేయాలి, మీకెందుకు మేము ప్రదర్శన చేయాలి, అంత అవసరమే ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే రెండు, చింతకాయలు ఏంటండి, బూడిద గుమ్మడికాయలు కూడా రాలుతాయి మంత్రాలకి. మంత్రాలకి బూడిద గుమ్మడికాయలు కూడా రాలుతాయి, సమస్య లేదు అందులో. అయితే ఆ మంత్రాన్ని మంత్ర విధానంగా నువ్వు అనుసరించేవా లేదా అనేటువంటిది మాత్రమే మనం చూసుకోవాలి. పని పాట లేకుండా గాడిదలాగా పంది కన్నా హీనంగా తిరిగే నీచమైన దుర్మార్గులు ఉన్నంతకాలం మన ప్రపంచంలో హాస్పిటల్కి వెళ్ళక తప్పదు జనాలు. ఎందుకంటారంటే మంత్రం గురించి మీరు అన్నారు కదా, ఆ మంత్రాన్ని, దాని యొక్క తత్వాన్ని మనం ఎప్పుడైతే చెడగొట్టామో అది మనల్ని చెరిచేస్తుంది. గాయత్రి మంత్రం ఉంది, దాని పేరు సావిత్రి మంత్రం. దాన్ని సిగ్గు ఎగ్గులేని వాళ్ళు మందలుగా తయారయ్యి దేశాన్ని నాశనం చేయడం కోసం, సనాతన ధర్మాన్ని భ్రష్టత్వం చెందించడం కోసం కంకరంగా ఒక బోడి అటువంటి దుర్మార్గులందరూ కలిసి ఆ గాయత్రి మంత్రాన్ని రింగ్ టోన్ కిందకి, కాలింగ్ బెల్ కిందకి మార్చేశారు. ఆ గాయత్రి మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం చిన్నప్పుడు 7వ ఏట ఉపనయనం చేసుకుంటాం. 4 రోజులు ఉపనయనం. చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం 24 అక్షరాల ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కోసం అని చెప్పి మేము చిన్నప్పుడు ఉపనయనం చేసుకొని ప్రతిరోజు ఈ కట్టె కాలే వరకు 3 పూట్ల దాన్ని మానసికంగా అనుష్ఠానం చేస్తుంటాం, బయటికి రాకూడదు. అటువంటిది గాయత్రి మంత్రాన్ని బెచ్చగాళ్ళందరూ కలిసి, అంటే బెచ్చగాళ్ళు అంటే వాళ్ళకి పని పాటలక ఏం చేయాలి తెలియక మంత్రాన్ని కూడా సర్వనాశం చేసి సంపాదించుకునే ప్రయత్నం చేసే వాళ్ళని బెచ్చగాళ్ళు, ముష్టి వాళ్ళనిగా ఇంకేమనాలండి. అటువంటి దుర్మార్గులందరూ కలిసి ఒక మంత్రాన్ని సర్వనాశం చేయటం బట్టి దేశం మొత్తం సర్వవ్యాధులు ప్రబలుతున్నాయి. వాళ్ళ దాన్ని నోరు మూసుకొని జాగ్రత్తగా వాళ్ళు పెట్టిన పాటలు కానీ రింగ్టోన్స్ కానీ మొత్తం వెనక్కి తీసుకోగలరా? ప్రపంచంలో ఎవరు హాస్పిటల్కి వెళ్ళకుండా మేము చూసుకుంటాం, చేయగలరా? చేయలేరు. దానికి ఎందుకండి ఏదో ప్రతి ఒక్కటి వచ్చి వైదికంగా వ్యవహారికంగా చేస్తున్నప్పుడు ఈ మంత్రాలు చింతకాలు రాలుతాయా, ఈ మంత్రాలతో ఇది తగ్గుతుందా, ఆ మంత్రాలు తగ్గుతుందా అని ఎందుకు మరి మమ్మల్ని ఎందుకు అడగటం? మరి అటువంటి దౌర్భాగ్యులందరూ చేయాల్సిన దరిద్ర పనులను చేస్తున్నప్పుడు మేము ఎంత చేస్తున్నా దానివల్ల మొత్తం నాశనమే వస్తుంది తప్ప, వినాశనమే వస్తుంది తప్ప ప్రకృతి రావట్లేదుగా. చెడబట్టారుగా మంత్రాన్ని, అది మనం చెడబట్టడం ఉంటుందా? చెప్పండి ఒక మాట. ఉండదు పొరపాటును కూడా. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎంత తాపత్రయపడాలి ఒక మంత్రాన్ని. నేను వింటూ ఉంటా ఒక్కసారి, నేను ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అని ఒక మంత్రం, మృత్యుంజయ మంత్రం రికార్డ్ చేసి వీడియో చేశాను నా యూట్యూబ్లో. 5,000 మంది 60,000 మంది ఇది విన్నారు. ఇదే మృత్యుంజయ మంత్రాన్ని ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ ఒక పాట రూపంలో పాడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి పెడితే లక్షల మంది చూశారండి. అంటే అక్కడ దౌర్భాగ్యానికి దరిద్రానికి వేసిన పెద్ద పీట మంత్రానికి పెట్టలేదుగా. అది మంత్రం ఎట్లా అవుతుంది? ఒక మంత్రాన్ని ఏదైతే స్వర అక్షర పద వృత్త వర్ణాలతో మనం పలక్కపోతే అది విషం అవుతుంది, పాయిజన్, అంటే నెగిటివ్.
పిల్లలకి పేర్లు పెడతారు, దాన్ని ఏమంటారు సహజంగా? నామకరణం. ఇంకో భాషలో అందరికీ తెలిసిన భాష బారసాల. బాలసాల. భార చాలా అంటూ ఉంటారు. బాల సారే దాని పేరు. ఓకే గురువు. దాని పేరు బాలసారే. బాల సారే, బాలులకు పెట్టేటువంటి సారే. భారసాల అంటాం. ఆ ఒక్క అక్షరం వలన వాడు బ్రతికున్నంతకాలం రేపొద్దున ఇంకొక క్షణం చేస్తాడు అనగా అప్పటి వరకు కూడా వాడికి కష్టాలు పోండి వాడికి. ఓకే. బాల సారే కాబట్టి భారసాల అన్నాం. ఎవరిని ఉద్దేశించి అన్నామో వాడి బ్రతకంత కష్టాలే ఒక అక్షరం తప్పు పలకడం వలన. ఓకే గురువు. ఒక మా నామవాచకంలో ఒక అక్షరం తప్పు పలకడం వల్లే వారి బ్రతుకంతా చిత్రమైపోయింది. అంటే ఒక మంత్రాన్ని నువ్వు ఇష్టం వచ్చేట్టు వ్యవహారం చేసావంటే దేశం ఏం కావాలి? దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడికి మాత్రమే అర్హత, ప్రతి అడ్డమైన వాడికి అర్హత లేవు. మంత్రాన్ని కాదు నేను జపం చేసుకుంటాను, మంత్రాన్ని వ్యవహారం చేస్తాను, శ్లోకాలు చదువుకొని ఇష్టం. మంత్రాన్ని ఎవడు పడితే వాడు చేయడానికి అడ్డగాడితే ఎవరికి కూడా అర్హత లేవు. అటువంటి వాళ్ళందరూ కూడా మంత్రం వివరం తెలియక, మంత్రాన్ని ఎలా పలకాలో తెలియక, ఏ అక్షరాన్ని ఎక్కడ ఎలా వివరించాలో ఎలా పలకాలో కూడా తెలియక చేసేటువంటి ఉన్మాద చర్యలకు ప్రతి ఒక్కడు ఫలితం అనుభవిస్తున్నాడు. అనుభవించట్లేదండి? అనుభవిస్తున్నారు. మరి తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఒక్కొక్క మంత్రము చెబుతుంటే నాభి నుంచి ఆ స్వరం అలా రావాలి బయటికి. నా ఇష్టానుసారం నేను చెప్తాను, నేను చెప్పిందే మంత్రము అనుకుని ఇష్టం వచ్చేట్టు మంత్రం అనుకునేటువంటి స్వరాక్షర పద వృత్వర్ణాలు మొత్తాన్ని తీసేస్తే అది మృత శబ్దం అయిపోయి మొత్తాన్ని కూడా వ్యతిరేక దిశలో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. మనం బ్రతుకుంటే దేనికండి? దానికన్నా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం బెస్ట్. అంటే మీరు మంత్రాలకి అంత శక్తి ఉందా అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. అవును గురుగారు. థ్రోట్ క్యాన్సర్ తగ్గించాను, వెంటిలేటర్ తీస్తే చనిపోతారు అనగా ఆ మనిషి ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు. కొన్ని మంత్ర ప్రయోగాలు చేస్తాయి. ఎవరిదాకో దానికి నన్నే తీసుకుంటు. ఉదాహరణ, నాకు 420 షుగర్ ఉంది. ఎంత? 420 షుగర్. బ్లడ్ డొనేట్ చేస్తున్నాయి వాళ్ళు. నేను అంటే మొత్తం కంట్రోల్ అయిపోయింది షుగర్ అంతా. కొన్ని మందులు నేను ఓనుగా తయారు చేసుకున్నాను, వాడాను. దానికి సంబంధించి ఒక మంత్రాన్ని పారాయణ చేసుకోవడం మొదలుపెట్టారు, రోజు వింటాం. మరి వాళ్ళు నాకు కంప్లీట్గా షుగర్ కంట్రోల్లో ఉంది. ఇష్టం వచ్చేట్టు స్వీట్లు తింటా, నాకు ఇష్టం వచ్చింది తింటాను నేను. ఓకే గురువు. ఎవరు తినద్దు అంటే ఇది తినద్దని అంటే ఒప్పుకొని నువ్వే నాకు చెప్పడానికి. షుగర్ ఉంది కదా, నువ్వు ఉందని నాకుందని నువ్వు అనుకుంటావు, నాకుందని నేను అనుకోవట్లా. దాన్ని తొక్కి కింద పెట్టేసి ఎప్పుడు పాతేసా పాతాలలోకి. నాకు షుగర్ లేదు ఇప్పుడు, ఇష్టం వచ్చింది తింటా. షుగర్ ఉందనుకుందాం పోనీ, ఆ షుగర్ ప్రభావం ఉంటే ఏమవుతుందంటే కింద పడితే ఏమైనా దెబ్బలు తగిలితే అవి పోవు. 2 నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది. కాలు దగ్గర ఇంత లోతుకి దిగింది, నార్మల్ అయిపోయింది, మొత్తం అంత పోయింది. ఏంటిదిగా కనీసం ఒక ఆయింట్మెంట్ రాయలా. ఆయింట్మెంట్ కూడా నేను రాయలా. కర్మ ప్రారంభం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికో మనం ఏదో చేసాం, వాళ్ళకి తగ్గింది, ఆ కర్మ మనం అనుభవిస్తున్నాం. చూద్దాం ఎన్ని రోజులు అనుభవిస్తామని వదిలేసా, తగ్గిపోయింది మొత్తం అంతా. మరి కాళ్ళకి దెబ్బ తగిలింది, వేలికి దెబ్బ తగిలింది, చేతులకి దెబ్బ తగిలింది. కేవలం ఒక మచ్చలాగా ఉందంటే ఇక్కడ మొత్తం పోయింది. ఏముంది? ఏదైనా ముందు మన మీద మనకు ఒక నమ్మకం ఉండాలి, దీనివల్ల మనం బాగుపడతాము. ఆ నమ్మకం లేకుండా మీరు ఏం చేసుకున్నా ఉపయోగం లేదు. ఒక నమ్మకం ఉంటే సరిపోదు. ఆ మంత్రం అనేటువంటిది సంవత్సరాల సాధన చేసినటువంటి వ్యక్తి ద్వారా మనం ఏదైనా చేయించాలి. ఏదో మనం చేసేసి ఎవరో వచ్చారో చేసేసారంటే అవ్వదండి. షుగరు చాలా మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఫలానా వరకు బ్రతకచ్చు జాగ్రత్త అంటారు. షుగర్ వచ్చిందంటే ఏ క్షణం చేస్తారో తెలియదు మనిషి. అదొక బుడగ లాంటిది, లోపల తప్పని పెరిగిపోతుంది ఏ క్షణానైనా. షుగర్ మనిషికి వచ్చింది అంటే వాడు చావుతో చెలగాటమే. ఏ క్షణానైనా వాడు అనంత వాయులో కలిసిపోవచ్చండి. ఈ కర్మ చెప్పలేం ఏ క్షణం ఎలా ఉంటుందో. అటువంటి షుగర్ నాకు కంట్రోల్ ఎందుకు. కొంతమందికి నేను మెడిసిన్స్ ఇచ్చాను, కొంతమంది కొన్ని మంత్రాలు ఎలా చేయాలో మొత్తం రికార్డ్ చేసి ఇచ్చాను. హాయిగా ఉన్నారు వాళ్ళు. మరి ఎందువలన? నమ్మకం. కేవలం నమ్మకం. మనకు తలనొప్పి వస్తుంది, జండు బాండ్ రాసుకుంటాం, కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతుందని ఒక నమ్మకం. కొంతమందికి టీ తాగితే తగ్గిపోతుంది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే కనుక మనకి సన్నగిలుతుందో ఇక మనల్ని ఏ దేవుడు ఏమి కాపాడలేడండి. కాబట్టి మంత్రం అనేటువంటిది ఒక శ్లోకాన్ని నువ్వు ఎలా అయినా చేసుకో, ఏదైనా చేసుకో.
మంత్రం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే కనుక బహిర్గతం రహస్యకృతంగా ఉంచవలసినటువంటి మంత్రాన్ని బహిష్కృతంగా చేసి అందరికీ వినిపించేలా కొన్ని మంత్రాలని రింగ్ టోన్స్ లాగా ఏదైతే కనుక అత్యంత రహస్యకృతంగా మీ అందరికీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సంసారం చేస్తే పిల్లలు పుడతారని అందరికీ తెలుసుగా, వివాహం చేసిన గదిలోకి పంపిస్తే కాపురం చేస్తారని అందరికీ తెలుసుగా. ఆరు బయట ఎందుకు చేయట్లా పని? మరి నేను అంటున్నాను కదమ్మా, ఆరు బయట ఎందుకు చేయట్లేదు, ఇంట్లో నలుగురు చూస్తున్నప్పుడు ఎందుకు చేయట్లా పని? అదొక రహస్యకృతంగా దంపతుల మధ్యన ఏకాంతంగా జరగవలసిన విధానం. దాన్ని బహిష్కృతంగా అందరి మధ్యలో చేస్తే ఎంత అసహ్యంగా చండాలంగా ఉంటుంది, మొత్తం అంత భ్రష్టత్వం చెందుతుంది కదా. అలానే కొన్ని మంత్రాలని ఎంత రహస్యంగా ఉంచవలసిన వాటి రహస్యంగా కాకుండా అలా బయటకు తీసుకుని వస్తే అంతకు మించి నాశనం అవుతుందమ్మా. వంశాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి ఏ మంత్రాన్ని బయటికి తేవాలో తెలిసిచావనప్పుడు మంత్రం జోలికి వెళ్ళద్దు. మీరు చచ్చిపోదాలనిపిస్తే సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు, మీరు చచ్చిపోండి. కానీ మంత్రాన్ని భ్రష్టుతం చేసి 10 మందిని చంపద్దు. నువ్వు చేస్తే వచ్చే నష్టం లేదు. కానీ నువ్వు చేసినటువంటి ఒక మంత్రము స్వరాక్షర పదవర్తవర్ణాలు ఎక్కడా సంబంధం లేకుండా ఒక పాటలాగా పాడి యూట్యూబ్లో దాన్ని ఒక పాట కింద వదిలేసేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి వదిలేసేస్తే అది ఎంతోమంది వింటారు భక్తిగా, పుణ్యంగా. అందరికీ సర్వనాశనమే, అందరి జీవితాలు నాశనమే. ఎందువల్ల అది వాస్తవమా అవాస్తవమా తెలియట్లా. ఆ మంత్రానికి స్వరం ఒక విధానంలో ఉందో లేదో తెలియట్లా. కానీ ఆ ఒక్క మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పి మనం వినేయటం వల్ల మనకు మనసు ప్రశాంతంగా వచ్చేమో. అంతకు మించిన దోషం మాత్రం చుట్టూతా అల్లుకుంటుందమ్మా. కాబట్టి మంత్రం వల్ల చింతకాయలు కదమ్మా, గుమ్మడికాయలు రాలుతాయి. ఓకే, నేను చెప్తున్నా కదా, మీకు ఒక నెంబర్ ఇస్తా, అతనికి ఫోన్ చేసి అడగండి. మృత్యుంజయ హోమం చేస్తే వెంటిలేటర్ తీస్తే మనిషి వెళ్ళిపోతారు. అటువంటి మనిషికి మృత్యుంజయ శాంతి చేయించాము. ఇవాళకి మనిషి బ్రతికి ఉన్నారు, 6 ఏళ్ళు అవుతుందండి. దాని యొక్క ప్రభావం మేము అనుభవించాం. గవర్నమెంట్ యాక్సిడెంట్ అయింది అదే రోజు మాకు. వాళ్ళ యొక్క దోషం ఎవరు తీసుకోవాలి? మేమే కదా. పురోహితుడు అంటే పురజనుల యొక్క హితాన్ని కోరేటువంటి వాడు పురోహితుడు. మీ పేరు మీద ఒక శాంతో పూజ చేస్తున్నామంటే మీ పాపాన్ని మేము తీసుకోవటమే అక్కడ. అది తెలుసుకోవాలి. అందుకని ఇది జరుగుతుంది అది జరుగుతుందంటే ఒక వాటర్ బాటిల్ తీసుకురండి. ఒక వాటర్ బాటిల్లో మినరల్స్ ఏవో ఉంటాయి అంటారు కదా, మొత్తం పారపోసేసేయండి. పంపులో నీళ్లు పెట్టండి, తీసుకొచ్చిన ముందు పెట్టండి. సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యు భియం దధా నా హృదయేషు శత్రవఃపరాజితాసో అపనిలయంతాం అంటూ కొన్ని మంత్రాలు. దంష్ట్రాకరాలవదనం జ్వాలామాలా శిరోర్హం కపాల కర్తికాహస్తం ఉగ్రం మన్యం నమామ్యహం. ఇలా కొన్ని రకాల బీజాక్షర మంత్రాలతోటి పారాయణ చేస్తా. నాకు ఎదురుకుండా పెట్టుకొని ఇక్కడ చేతితో కూడా పట్టుకోను. అందులోకి నేను దాన్ని పంపిస్తాను. మీ ఎదురుకుండానే చేస్తా. ఇలా మైక్ పెట్టండి, వైద్యు పెట్టండి. ఒక 25 నిమిషాల సమయం కొన్ని మంత్రాలు నేను పారాయణ చేస్తాను. ఆ నీటిని తీసుకెళ్ళి మీరు ల్యాబ్లో టెస్ట్ చేయండి, ఆశ్చర్యపోతారు. అంతటి వైబ్రేషన్ ఆ నీళ్ళు మీకు కనిపిస్తుంది. మంత్రశక్తి ఎలా ఉంటుందమ్మా. కాబట్టి మంత్రశక్తిని మనం తక్కువ అంచనా వేస్తున్నామంటే దాని యొక్క పరమార్థం మనం తెలుసుకోలేకపోయాం. భగవంతుడిని నేను చూపిస్తానని ఎవరు భగవంతుడు ఉన్నాడో చూపిస్తారంటే ఓ పెచ్చ సన్నాసి సిగ్గులేని అడ్డగాడిదా, కాసేపు ఈ లైట్ ఉందిగా, లైట్ని చూడరా, అందం చూడగలడా? ఇంత కాంతి వచ్చే లైట్నే ఒక క్షణపాటు చూడలేని వాడు ఆ భగవంతుడు వస్తే చూసి తట్టుకోగలడండి వాడు? లేదు. సూర్యుని చూడగలడా పోనీ? లేదు గురుగారు. 2 నిమిషాలు ఒక్క క్షణం కనీసం ఒక 10 సెకండ్లు ఇక్కడ వెలిగే లైటుని కళ్ళార్పకుండా చూస్తే తర్వాత చూస్తే మనకు చీకటి ఏం కనిపించదు. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని సహస్ర సూర్య కోటి సమప్రభుడు భగవంతుడు. ఒక సూర్యు ఎండనే ఇప్పుడు మనం తట్టుకు రావలేకపోతున్నాం. ఇంకో 2 నెలల్లో వచ్చేటువంటి ఎండలకి పెట్టాలి రాని రాళ్ళు చేస్తాం మనం. ఈ ఎండకే మనం గెసగెసలాడుతున్నాం కదా, ఇళ్లలో కూర్చొని ఏసీలు వేసుకుంటాం. అటువంటిది 1000 కోట్ల సూర్యులు కలిస్తే వచ్చేటువంటి ఒక భగవంతుడిని చూడగలవా? లేదు. అంటే అక్కడ భగవంతుడు లేడా? మన కళ్ళు చూడలేకపోతున్నాయా? మన కళ్ళు చూడలేకపోతున్నాం. కాబట్టి అది లేదు అని అంటానికి అర్హత లేవు మనకు. ఇవి తెలుసుకోవాలి అది విషయం. ఓకే గురుగారు, మంత్రాలకు ఉండే పవర్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.